వెయిట్ మేడం, మీరు కనిపిస్తలేదు, కొంచెం పాపలు కొంచెం జరపరా. క్లాప్స్ 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 కొట్టండి అందరు. ఏ బాబు అందరూ వచ్చేసేయండి, వచ్చేయండి అందరూ. वो ये भी అనే సంస్థ హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ ఈరోజు ఇనాగ్రేట్ చేయబడ్డది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇంకోటేమో బ్లాక్ చైన్, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మెడికల్ టూరిజం. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ రోజుకి కరెక్ట్గా వర్తింపబడ్డాయి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్. మెయిన్గా వస్తే మెడికల్ టూరిజం. నేను డాక్టర్ సురేష్ గౌడ్ని, పాస్ట్ ప్రెసిడెంట్ థానా, తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ మన దేశంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని దాంట్లకు, ఎస్పెషల్ పెద్ద హాస్పిటల్స్కి ఒక ఫీడింగ్ సెంటర్ లాగా మనకు వేరే దేశాల నుంచి వచ్చే విధంగా మెడికల్ టూరిజం చేయొచ్చు. అయితే ఇప్పుడు వేరే కంట్రీస్కి మనకి ఏం తేడా అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఏంటంటే తొందరగా అయిపోదు, తొందరగా కంప్లీట్ కాదు ఏదైనా జాబ్ అంటే. ఇక్కడ రెండు విషయాలు ఫాస్ట్గా అయిపోతాయి. పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది, అట్లనే టూరిజం బెనిఫిట్ అవుతుంది. మెయిన్గా గవర్నమెంట్కి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది పుష్కలంగా వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆరోగ్యం ఒక మంచి సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు ఈరోజు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈరోజు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిది ఏ ఫీల్డ్ కూడా లేదు. మెడికల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో అన్ని విధాలుగా వాళ్ళు అగ్రస్థానంలో ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. అదే కాకుండా మెడికల్ టూరిజం కూడా అదే స్థాయిలో తీసుకుపోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక 4-5 కౌన్సిలర్స్ ఈరోజు వచ్చేవాళ్ళు ఉండే, తర్వాత 18 కౌన్సిలర్స్ తోటి కాంటాక్ట్స్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు, ఏదో రోజు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ కంట్రీస్ నుంచి పేషెంట్స్ పంపించే ప్రయత్నాలు, అఫీషియల్గా పంపించే ప్రయత్నాలు. సో నార్మల్గా కార్పొరేట్ హాస్పిటల్ అంటే డబ్బులు కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఎవరైనా భయపడతారో, ఇక్కడ ఏంటంటే మెడికల్ టూరిజము ఇది వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళకి, వేరే దేశం వచ్చే వాళ్లకు ఇక్కడ చీప్ కనబడుతుంది. సో కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మనకే బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా బెనిఫిట్ అయిన పక్షంలో ఇక్కడ హాస్పిటల్స్కి గవర్నమెంట్ ఏమన్నా మనకి ఇక్కడ పూర్ పీపుల్కి ఏమన్నా క్రాస్ సబ్సిడీ ఇచ్చుకుంటూ తక్కువ రేట్కి ఏమన్నా చేయగలిగితే, ఆ విధంగా మీరు అడిగిన దానికి చేయగలిగితే మన పౌరులకు కూడా హెల్ప్ అవుతుందని ఉద్దేశం. ఇప్పుడు వేరే దేశంలో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఏంటంటే, అక్కడ వీళ్ళు కొన్ని కాన్ఫరెన్సెస్ కానీ సెమినార్స్ కానీ ఇవన్నీ పెట్టేసేసి అక్కడ నుంచి పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని, అక్కడ నుంచి పేషెంట్స్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకొని, అక్కడ చెక్ చేసుకొని షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా ఒక టూరిజం అది కూడా క్లబ్ చేసుకొని రెండు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కేర్ తప్పకుండా, ఎందుకంటే కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీగల్గా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది ఎవరన్నా పాటించాల్సిందే. మన దేశంలో ఉన్న లీగల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన వాళ్ళు కూడా పాటించాల్సిందే. వాళ్ళు ఏదైతే ఆ కంట్రీస్కి సంబంధించింది ఏమైనా రూల్స్ ఉంటే కూడా అన్నీ కూడా పద్ధతి ప్రకారం చేయాల్సిందే, వేరే మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వానికి నేను కిషన్ రెడ్డి గారికి విన్నపించుకున్నాను. కేంద్ర ప్రభుత్వము వేరే దేశం నుంచి మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, ఇన్సూరెన్స్ కంపెనీ, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్
ఒక వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఏ విధంగా మన భారతదేశము మన ఇన్సూరెన్స్ కంపెనీని కన్విన్స్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ని చేసే విధంగా ఉంటే, ఒప్పుకునే విధంగా ఉంటే, ఆ పేషెంట్స్ ఇక్కడ క్యాష్లెస్ సర్వీస్ చేసుకోగలుగుతారు. అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది పాలసీ డిసిషన్, అది గవర్నమెంట్ నుంచి రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే అని చెప్పి కిషన్ రెడ్డి గారు అన్నారు, మినిస్టర్ గారు. వారు డైరెక్ట్ జేపీ మినిస్టర్ తోటి కల్పించేసేసి ఇది మెయిన్లీ మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మన కంట్రీ అగ్రస్థానం తీసుకుపోగలగాలి. సో అందుకోసం దానికోసమని అన్నీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దేశం గురించి చూడాలి ఏమవుతుందో. ఇది అండ్ ఏఐ మీద సంపూర్ణంగా ఆధారపడి ఉంటుంది. నా పేరు నందకుమార్. నేను రిటైర్డ్ సైంటిఫిక్ ఆఫీసర్ని. ఈ భారోగ్యం ఈ సంస్థలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఏమిటి అని అంటే, ఒక డేటా అనేది పేషెంట్ హిస్టరీ. ఇప్పుడు ఒక పేషెంటు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే 4 హాస్పిటల్ తిరుగుతాడు. 10 సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉన్నాడు. సడన్గా సీరియస్ అయింది, హిస్టరీ ఇవ్వాలి, అన్నీ తీసుకెళ్ళాలి. సార్ బయట ఎక్కడో అయింది, రికార్డ్ అంతా ఇంట్లో ఎక్కడో ఉంటుంటుంది. మరి ఆయన హాస్పిటల్కి వెళ్ళగానే పేషెంట్ గురించి ఏంటంటే తెలియదండి, ఇట్లా పడ్డాడు. అప్పుడు ఏమొచ్చింది, మొత్తం అంతా వాళ్ళు హిస్టరీ తీసుకోవాలి. అది కాకుండా ఈ పేషెంట్ పేరు చెప్తే చాలు, పేషెంట్ పేరు చెప్తేనే చాలు, కొట్టగానే ఈయనెవరు, ఈయన ఫోటోతో సహా అంతా కంప్యూటర్లో యాక్సెస్ అయిపోతుంది అన్నమాట. చీటీని ఎవరు కానీ మాకు ఈ ఆరోగ్య సంస్థకి వచ్చే అమౌంట్లు, పేమెంట్లకు కానీ, రిసీవ్డ్ పేమెంట్లు కానీ, పెయిడ్ పేమెంట్లకు కానీ ఎటువంటివి మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. ఎవరికి కూడా మామూలుగానే ఇచ్చే పద్ధతులు ఉండవు. ఎందుకంటే ఏమి ఇచ్చినా అది కంప్లీట్గా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డుని ట్యాంపర్ చేయలేము. బ్లాక్ చైన్ టెక్నాలజీ వలన ఫుల్ అడ్వాంటేజ్. హిస్టరీ ట్యాంపర్ కాదు. ఎన్ని సంవత్సరాలైనా హిస్టరీ ఉంటుంది. పేషెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ ది వరల్డ్, అది డాక్టర్ ఓపెన్ చేస్తే మొత్తం హిస్టరీ వస్తుంది. అదే హిస్టరీనే కాదు, ఆ హిస్టరీ ఏ విధంగా అంటే ఈ ఏఏ మూలాన సమ్మరైజ్ చేసి ఉంటుంది. ఈయనకి ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఎన్ని జబ్బులు, ఏది సీరియస్ది, క్రానిక్ది, ఏది సీరియస్గా ఉన్నది, ఇటువంటిది మేనేజ్ మొత్తం అంతా ఆ డిసీజెస్ గురించి చేస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో మలేరియా ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, ఇలాగేదో అని ఉంటారు అనుకోండి, అట్లా వచ్చింది అనుకోండి. అటువంటిటప్పుడు కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేసరికి మలేరియా ఎంతమంది పేషెంట్లు త్రూఅవుట్ హైదరాబాద్లో అటెండ్ అవుతున్నారు పేషెంట్ డాక్టర్లకి, ఆ పేషెంట్లు రోగులు ఎక్కడి నుంచి ఎక్కువ ఉన్నారు ఆ డేటా కూడా ఇస్తుంది. ఆ వల్ల ఏమవుతుంది, అందువల్ల గవర్నమెంట్ కానీ, మున్సిపల్ అథారిటీస్, హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ రోగాల్ని అరికట్టడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ గైడ్లైన్స్తోనే పనిచేస్తారు.